సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు రెండు బెరడా పెట్టినట్లుగా బిగుసుకుపోయి ఉంటాయి. సరిగా ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు. తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉండడంతో పాటు కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగుతూ ఉంటాయి. కొంతమందిలో ఈ సైనస్ బాధలు దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటాయి. ఏళ్ల తరబడి వేధించే సైనస్ బాధల్ని క్రానిక్ సైనసైటిస్గా పిలుస్తారు. దీర్ఘకాలిక సైనసైటిస్కి కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్రానిక్ సైనసైటిస్ అని ఎప్పుడు చెప్తారు? క్రానిక్ సైనసైటిస్ అని ఎప్పుడు అంటామంటే ఎనీ సైనస్ డిసీజ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డిసీజ్, ఏదైనా సరే ఒక వ్యాధి 2 నెలలకి మించి మనిషి శరీరంలో ఉంటే అప్పుడు దాన్ని క్రానిక్ డిసీజ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్, దే ఆర్ క్రానిక్ ఎయిల్మెంట్స్. లెపర్సీ క్రానిక్ ఎయిల్మెంట్. సో ఇలాంటి 2 నెలలకి మించి ఉండే జబ్బుని క్రానిక్ ఎయిల్మెంట్ అంటాం. అలాగే ఏదన్నా ఒక సైనస్లో కానీ మోర్ దాన్ 1 సైనసెస్లో కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ బియాండ్ 2 months ఉంటే దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటాం. దీర్ఘకాలిక సైనసైటిస్కు కారణాలేంటి? క్రానిక్ సైనసైటిస్కి కారణాలు బేసిక్గా అగైన్ మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. లైక్ హోస్ట్ ఫ్యాక్టర్స్ అంటాము, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము, అండ్ బ్యాక్టీరియాలజికల్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. యూజువల్గా క్రానిక్ సైనసైటిస్ యూజువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ కానీ వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అని అంటే డ్యూ టు ఇంప్రాపర్ ఆర్ ఇన్ఎడిక్వేట్ వెంటిలేషన్ ఆఫ్ ద సైనసెస్. అంటే సైనసెస్ అనబడేవి గాలి గదులు అనమాట. సో ఈ గాలి గదులకి ఉండే ఓపెనింగ్స్ అన్నీ ముక్కులోకి ఓపెన్ అయ్యి ఉంటాయి. సో మనం బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ ప్రాసెస్లో అంటే మనం గాలి లోపలికి తీసుకుంటుంటాం, మళ్ళీ గాలి వదులుతుంటాం. యూజువల్గా గాలి తీసుకునేటప్పుడు కన్నా గాలి వదిలే టైంలో సైనసెస్ మంచిగా వెంటిలేట్ అవుతాయి అన్నమాట. సో ఏ కారణం చేతన్నా ఈ సైనసెస్ ఓపెనింగ్స్ బ్లాక్ అయినా లేదా చాలా నేరో అయినా అప్పుడు సైనసెస్లో ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది. చాలా ఏళ్లుగా సైనసైటిస్ ఉన్నప్పుడు కనిపించే సమస్యలేంటి? క్రానిక్ సైనసైటిస్ కాంప్లికేషన్స్ డిపెండింగ్ అపాన్ ద సైనసెస్ ఇన్వాల్వ్డ్. అంటే ఏ సైనస్ ఇన్వాల్వ్ అయింది ఆర్ ఏ సైనసెస్ టుగెదర్, ఎన్ని రకాల సైనస్లు కలిపి. అంటే మనకి బేసిక్గా మనకి 4 paired సైనసెస్ ఉంటాయి అన్నమాట, 4 జతలు. కాంప్లికేషన్స్ రిలేటివ్గా కొంచెం మిగిలిన సైనసైటిస్లతో పోల్చుకుంటే మ్యాక్సిలరీ సైనసైటిస్లో కాంప్లికేషన్ రేటు బాగా తక్కువ. కొంచెం డ్రెడెడ్ కాంప్లికేషన్స్ యూజువల్గా స్పినాయిడల్ సైనసైటిస్ వల్ల వస్తాయి. ఎందుకు అని అంటే స్పినాయిడల్ సైనసైటిస్ అనబడేది ఎగ్జాక్ట్లీ కోర్ ఆఫ్ ద హెడ్, అంటే కరెక్ట్గా మొత్తం మన తల భాగానికి సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్నప్పుడు యూజువల్గా విజన్ ఎఫెక్ట్ అవ్వడం, ఉన్నట్టుండి కంటి చూపు బాగా మందగించేస్తుంది అనమాట, సరిగ్గా కనబడదు, బ్లర్ అయిపోవడం, ఒక్కొక్కసారి టోటల్గా బ్లాంక్ అయిపోవడం. అలాగే అక్కడి నుంచి డిసీజ్ ఒక్కొక్కసారి బ్రెయిన్లోకి కూడా స్ప్రెడ్ అవ్వడం, లేదా స్పినాయిడ్ సైనస్కి పక్కన కంటికి వెనక భాగంలో ఒక బ్లడ్ ఫిల్డ్ బ్యాగ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ క్యావర్నస్ సైనస్ అంటాం. సో ఈ క్యావర్నస్ సైనస్లో ఉండే బ్లడ్ థ్రాంబోజ్ అయిపోయి దానివల్ల పాపులర్ ఎడిమా అంటే కంటికి అగైన్ మళ్ళీ కంటికి ఎఫెక్ట్ కావడం, లేదా ఒక్కొక్కసారి ఇన్వేజివ్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ మెనింజైటిస్ లాగా, అంటే సైనస్ల్లో ఉండే ఇన్ఫెక్షను మెదడుకి చుట్టూతో ఉండే పొరల్ని ఇన్ఫెక్ట్ చేసి మెదడు వాపు లేదా మెనింజైటిస్ అంటారు. సో అలాంటి కాంప్లికేషన్స్ అన్ని స్పినాయిడల్ సైనసైటిస్తో వస్తాయి. దీర్ఘకాలిక సైనసైటిస్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈ ఎగ్జామినేషన్ పార్ట్లో యాంటీరియర్ రైనోస్కోపీ చేస్తాం, సైమల్టేనియస్లీ ఇఫ్ నెసెసరీ నాజల్ ఎండోస్కోపీ, అంటే ముక్కు లోపలికి 2 పక్కల ముక్కు లోపలికి ఎండోస్కోపులు పెట్టి చూడడం. ప్రాపర్లీ డన్ సిటీ స్కాన్, నోజ్ అండ్ పిఎన్ఎస్ చేసుకుంటే దాంట్లో అసలు ఏ సైనసెస్లో ప్రాబ్లం ఉంది, ఎంత టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంత సివియర్గా ప్రాబ్లం ఉంది, ఇలాంటి మొత్తం వివరాలు పూర్తిగా తెలుస్తాయి అన్నమాట. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇన్ జనరల్గా అంటే క్రానిక్ సైనసైటిస్తో ఉన్న పేషెంట్స్ తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చల్లటి గాలిని, చల్లటి పదార్థాలని వీలైనంత అవాయిడ్ చేయాలన్నమాట.
బికాజ్ ముక్కు లోపలికి ఆల్రెడీ దే ఆర్ పూర్లీ వెంటిలేటెడ్ కాబట్టి సైనసెస్ ముక్కు లోపలికి చల్లటి గాలి వెళ్ళంగానే ఆ చల్లటి గాలిని వేడి చేసి పంపించాల్సిన బాధ్యత ముక్కుదనమాట. సో ఈ ముక్కు లోపలికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది, దానివల్ల కంజెషన్ ఇంకా ఎక్కువైపోతుంది. కంజెషన్ ఎక్కువైతే సైనసెస్ ఇంకా బ్లాక్ అవుతాయి, దానివల్ల ఉన్న ప్రాబ్లం పెరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, అలాగే చల్లటి గాలి కూడా స్ట్రైట్గా ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెయిర్ వాష్, అంటే తలస్నానాలు తరచుగా చేయడం, అట్ ది సేమ్ టైం చల్లటి నీళ్ళతో స్నానాలు చేయడం కూడా మంచిది కాదు. అండ్ స్టీమ్ ఇన్హలేషన్, ముక్కు లోపలికి ఎప్పుడైతే మనం వేడి గాలి, స్టీమ్ అంటే ఆవిరి కదా, సో అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ ఆవిరి ముక్కు లోపలికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా అంటే చల్లగాలి వెళ్తే జరిగే ప్రక్రియకి కరెక్ట్గా ఆపోజిట్ ప్రక్రియ ఆవిరి పట్టినప్పుడు జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ముక్కు లోపలికి వేడి గాలి వచ్చింది కాబట్టి ఇంకా గాలి వేడి అవ్వక్కర్లేదు కాబట్టి బ్లడ్ అంతా మళ్ళీ సిస్టంలోకి రీఅబ్జర్బ్ అయిపోతుంది. సో దట్ ఓపెన్స్ అప్ ద నోస్ అండ్ ఆల్సో ద ఓపెనింగ్స్ ఆఫ్ ద సైనసెస్. సో సైనసెస్కి కొంతవరకు వెంటిలేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం హైజీన్ అంటే శుభ్రత చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ వెంటిలేటెడ్ హౌసెస్, అంటే మన బెడ్రూమ్స్కి అవి కొంచెం తలుపులు తీయడం, అలాగే ధారాళంగా గాలి వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోవడం. డాంప్ ఎన్విరాన్మెంట్స్ అంటే వాతావరణంలో తడి లేకుండా చూసుకోవడం. ఇది యూజువలీ అంటే ఎస్పెషల్లీ సిటీస్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో వెరీ అంటే కొంచెం క్రౌడెడ్గా వితౌట్ ప్రాపర్ వెంటిలేషన్ లేకుండా ఉంటుంది. సో ఆ ప్రాపర్ వెంటిలేషన్ లేకపోతే డాంప్ ఎన్విరాన్మెంట్కి సైనసెస్లో ఇన్ఫెక్షన్స్ కొంచెం ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగ కాకుండా చూసుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్. వేధించే సైనసైటిస్ బాధలకు ఓవైపు మందుల సాయం తీసుకుంటూనే మరోవైపు జీవనశైలిలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు చేసినప్పుడు వెంటనే తగ్గిపోయేలా చికిత్స తీసుకోవాలి. ఎలర్జీలకు, కాలుష్య కారకాలకు దూరంగా మసులుకోవాలి. నిత్యం ఉదయం సాయంత్రం 2 పూటలా ముఖానికి వేడి నీటితో ఆవిరి పట్టుకోవడం మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. క్యాన్సర్ల ముప్పును తప్పించుకునేందుకు రోజువారీ ఆహారంలో అల్లం, మిర్చి, పసుపును ఒక భాగంగా చేసుకోండి. ఈ దినుసుల్లో క్యాన్సర్లను నివారించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ దొరుకుతుంది.